హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ పులుసును ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చేదు లేకుండా వస్తుంది. ముందుగా కాకరకాయ ముక్కలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టేటట్టు చూసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని డ్రై రోస్ట్ చేయాలి. ఇది ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నువ్వులను చల్లన్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. టమాటా, ఆనియన్, కరివేపాకును ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. నువ్వుల పొడి కూడా చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చేదు తగ్గిపోతుంది. ముక్కలు కూడా కొంచెం మెత్తగా పడిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటా వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసాము. తర్వాత రుచికి సరిపడినంత కారం, ఉప్పు, మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు, మెంతులు, జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీ పులుపుకు సరిపడినన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం వేయండి. బెల్లం వేయడం వల్ల మీకు కారం అన్నీ పులుపు అనేది సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మగ్గించండి. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.